అందరికీ 4 పండుగల సమాహారమైన సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ధనుర్మాసం ప్రారంభం కాగానే అంటే డిసెంబర్ 16వ తారీఖు నుంచి తిరుప్పావై అనే విశేషమైన వ్రతం జరుగుతుంది. దాని సందర్భంగా వాకిళ్లలో పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు. ఈ ముగ్గుల చరిత్ర మనకు అనాదిగా ఉన్నది. భారతీయ సంస్కృతిలో ఈ ముగ్గులు వేయడం అనేది ఒక కళ, ఒక అంతర్భాగం. వాకిళ్ళు కళకళలాడుతూ ఉంటే లక్ష్మీదేవి వచ్చి మన దగ్గర మన ఇళ్లలో తిష్ట వేస్తుంది, మన ఇల్లు వదిలిపోదు అనేది ఒకటి. అంత చలిగా ఉన్నప్పటికీ కూడా తెల్లవారుజామున 3కి, 4కి లేచి వాకిట్లో ముగ్గులు వేయడం వల్ల నడుము వంచి పనిచేస్తారు కదా! కాబట్టి ఆరోగ్యం సమకూరుతుంది. నడుము వంచి పని చేస్తే పొట్ట పెరగదు కదా! కాబట్టి దీంట్లోనే ఈ ఏమంటారు దాన్ని, సౌందర్య సూత్రం కూడా ఇమిడి ఉందన్నమాట. ఆధ్యాత్మిక కథలు కూడా ఈ ముగ్గులకు జోడించుంటారు. కొన్ని చోట్ల చేపల ముగ్గులు, తాబేళ్ల ముగ్గులు, మొసళ్ళ ముగ్గులు ఇట్లా వేస్తుంటారు. ఇవన్నీ కూడా మన పురాణ కథలకి నిదర్శనంగా ఉంటాయి, ప్రతీకలుగా ఉంటాయన్నమాట. కూర్మావతారాన్ని, మత్స్యావతారాన్ని, తర్వాత గంగాదేవి వరుణుడి వాహనమైన మొసలిని చిహ్నంగా అట్లా వేయడం, జంతువులు, పక్షులు, తర్వాత పువ్వులు, ఇట్లా రకరకాలుగా కూడా జంతువులను కూడా వేస్తూ ఉంటారు ముగ్గుల్లో. ఈ ముగ్గుల్లో ఇటీవల రంగులు వేయకండి అని చెప్పి చెప్తున్నారు. రంగుల పొడుల్లో రసాయనిక పదార్థాలు కలిసి ఉంటాయి కాబట్టి రంగుల పొడులు వేయొద్దు అని చెప్తున్నారు. తద్వారా రకరకాల చర్మ వ్యాధులు వ్యాపిస్తున్నాయనేది సర్వేలు చెబుతున్నాయి మనకి. ఉత్తరాదిలో రంగోలి అంటారు మనం వాకిట్లో వేసుకునే ముగ్గుని. బెంగాల్లో అల్పన అంటారు. రాజస్థాన్లో సంస్కృతంలో మండన అంటారు. తమిళనాడులో కోలం అంటారనమాట. కాబట్టి వాళ్ళు చక్కటి ముగ్గులు వేసుకుని వాకిళ్ళని అలంకరించుకోవడం ఉంది. ఇందులో సూర్యారాధన ప్రధానంగా జరుగుతుంది. ఎందుకంటే చలికాలం గడిచిపోయి మెల్లిగా సూర్యుడు బయటకు వస్తాడు. ఆ తర్వాత వేసవికాలం మనకు మండే ఎండలుంటాయి. తొలిసారి ముగ్గుని గురించి ఎవరు చెప్పారు, ఏం చెప్పారు అనేది మనకు పెద్దగా ఏం తెలియదు. కానీ ముగ్గు అనేది మన సంస్కృతిలో భాగంగా మిగిలిపోయింది. ఇందులో ముఖ్యంగా బియ్యం పిండితో వేస్తారనమాట ముగ్గుల్ని. బియ్యం పిండితో వేయడం వల్ల ఏంటంటే క్రిమి కీటకాదులకు, పక్షులకి, కొండొకచో పశువులకు కూడా ఆహారంగా ఇది తోడ్పడుతుందనమాట. వాటికి కూడా మనం భూతబలి అంటారు. ఆ విధంగా అది కూడా చేసినట్లు అవుతుందనమాట. ఈ భూతబలికి ఏం చేస్తారంటే సంక్రాంతి పండగకి మనకు బాగా పంటలు పండుతాయి కాబట్టి వరి కంకులు, జొన్న కంకులు, సజ్జ కంకులు ఇవన్నీ తీసుకువచ్చి వాకిళ్ళకి అటు ఇటు కడతారు. పక్షులన్నీ వచ్చి కిచకిచలాడుకుంటూ, కిలకిలలాడుకుంటూ వచ్చి తింటూ ఉంటాయి. అవి చూసి ఆనందిస్తూ ఉంటారనమాట. భారతదేశం అంతటా కూడా ఈ ముగ్గులు వేయడం అనే సంప్రదాయం ఉంది. పండుగలలో విశేషంగా వేస్తారు. సాధారణంగా మనకి వాకిట్లో ప్రతిరోజు ముగ్గులేస్తాం కదా మనం. చతురస్రాకారంగా వేయడం వల్ల మనకి దుష్ట శక్తులేవి ఇళ్లలోకి రావని, హిందువులకు విశేషమైన కళ, వాళ్ళకి లభించినటువంటి గొప్ప వరమే ఈ ముగ్గుల రచన. పండుగలు, పెళ్ళిళ్ళు ఇవే కాకుండా మత ధార్మిక క్రియాకలాపాలలో మన విశిష్టత, ఈ సంస్కృతి నిలుపుకోవడం అనేది ముగ్గుల ద్వారా సంస్కృతి నిలబడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. తరువాతి తరాల వారికి కూడా నేను విజ్ఞప్తి చేసుకునేది ఏమిటి అంటే, ఈ సంప్రదాయాలను, చాదస్తాలను కొట్టిపారేయొద్దు. మన పెద్దలు ఆరోగ్యపరంగాను, శాస్త్రీయ పరంగాను మనకు చాలా విశేషాలు, విజ్ఞానం అందించాలనే ఉద్దేశంతో కూడా ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. అవన్నీ మనం అందిపుచ్చుకుని మన తరువాతి తరాలకు అందించాలి అని నేను అందరినీ కోరుకుంటున్నాను. నమస్కారం.